హెల్మెట్ నిజంగానే మన ప్రాణాలను కాపాడుతుందా? ఈ వీడియోలో ఇలాంటి టెస్ట్లు పెన్తో కూర్చుంటే ఏం జరుగుతుంది, టెంకాయతో కొడితే తల పగిలిపోతుందా, డోర్ మధ్యలో తల పడితే ఏం జరుగుతుందో తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ హెల్మెట్ లేకుండా ట్రై చేద్దాం, ఎంత డ్యామేజ్ అవుతుందో చూద్దాం. 3, 2, 1. వాయమ్మ ఓరి నాయన, ఏంది ఇది ఇసల్కి? చూసారు కదా హెల్మెట్ లేకుండా ఎంత ప్రమాదం జరుగుతుందో. ఇప్పుడు జరిగిన డ్యామేజ్ ని హెల్మెట్ ఆపగలుగుతుందా లేదా, ఇప్పుడు అది తెలుసుకుందాం. నన్ను వదిలేరు, నేను పోతా. ఈ టెస్ట్ నేను రెగ్యులర్ గా వాడి ఈ హెల్మెట్ పైన ట్రై చేస్తున్నా. ఇది కింద పడకుండా బెల్ట్ వేద్దాం, సేమ్ మనం ఎట్లా పెట్టుకుంటాం అట్లా పెడదాం. ఇప్పుడు ఈ తమ్మునికి హెల్మెట్ కి పగిలిపోతుంది. 3, 2, 1. హెల్మెట్ కి చిన్న క్రాక్ వచ్చింది కదా, ఈ గ్లాస్ కూడా వలిపోయింది, కానీ లోపల ఏమైందో తెలియదు. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ హెల్మెట్ కి అయితే బెల్ట్, డమ్మీ హెడ్ కి అయితే అసలు ఒక్క క్రాచ్ కూడా పడలేదు. ఈసారి కొంచెం గట్టిగా ట్రై చేద్దాం. ఓరి నైను, హెల్మెట్ మొత్తం పగిలిపోయింది. గట్టిగా కొడితే హెల్మెట్ డ్యామేజ్ అయింది. ఇప్పుడు లోపల చూద్దాం ఏమవుతుందని. హెడ్ అయితే ఫుల్ గా డ్యామేజ్ అయింది. ఇది రెగ్యులర్ గా వాడే హెల్మెట్ కాబట్టి అంత స్ట్రాంగ్ గా లేనట్టుంది. హెల్మెట్ పర్ర ఇచ్చింది లోపలికి మొత్తం. ఇది నిజంగానే మన ప్రాణాలను కాపాడుతుంది అంటే చెప్పలేం, కానీ ఎంతో కొంత డ్యామేజ్ అయితే ఆపగలుగుతాయి. మనకు వచ్చే ప్రమాదాన్ని హెల్మెట్ ఎంతవరకు డ్యామేజ్ ని ఆపుతుందా లేదా తెలుసుకోవడానికి చేసిన టెస్ట్ మాత్రమే. అందులోనే నెంబర్ 2 పెన్. స్కూల్లో చాలా మంది పిల్లలు ఈ పెన్ తోటి ఆట పెడతారు కదా, కానీ ఈ పెన్ అనేది ఇప్పుడు ఎంత డేంజర్ మీకు చూపిస్తా. ఈ టెస్ట్ ని మనం డమ్మీ హెడ్ పైన ట్రై చేస్తున్నాం. ఇంట్లో మీరు అస్సలు ట్రై చేయకండి. ఈ డమ్మీ హెడ్ అయితే మంచిగా ఉంది, కానీ ఇప్పుడు వీనికి పలిగిపోతుంది. ఫస్ట్ పెన్ ని విసిరి చూసా, పెన్ అక్కడ పోయింది. ఇలా కాదని డైరెక్ట్ గా కుచ్చేసా. డైరెక్ట్ వీని కన్నులను కుచ్చుతాం. నేను కన్ను కుచ్చుదామంటే అది ముఖానికి అయింది. అయినా చూడండి ఎంత డ్యామేజ్ అయింది అసలుకి. చిన్న పెన్ అయినా సరే ఫేస్ కి చాలా డ్యామేజ్ చేసింది. ఈసారి పర్ఫెక్ట్ గా వీని కన్నులను కుచ్చుదాం. తమ్ముడు గుర్తుపెట్టుకో, అయిపోయింది పని. అసలు చూడండి పెన్ను చూడండి ఎంత లోపలికి అయింది. ఒకవేళ ఇదే రియల్ ఫేస్ అయితే కన్ను లోపడిపోయేది. ఇంకోసారి ట్రై చేస్తే బ్లడ్ వచ్చేసింది. రక్తం మీద కారిపోతుంది. ఒకవేళ మనం పర్ఫెక్ట్ గా గట్టి కూర్చుతే మళ్ళీ కూర్చుదాం. పెన్ను హ్యాపీ ఇరిగిపోయింది. ఒకవేళ ఇదే రియల్ ఫేస్ అయితే ఎంత డేంజరస్ గా ఉంటుందో దీన్ని బట్టి మనం ఊహించుకోవచ్చు. పెన్ తోటి అయితే పెన్ ఇరిగిపోయింది. ఇప్పుడు పెన్సిల్ లో ట్రై చేద్దాం. ఇది ఎంత డేంజర్ ఇప్పుడు తెలుసుకుందాం. పెన్సిల్ కూడా చూడండి ఎంత డ్యామేజ్ అయింది, లోపలికి రక్తం కారిపోతుంది. ఇప్పుడు మళ్ళీ కూర్చుదాం. 2 కన్నా 2 రక్తాలు కారిపోతున్నాయి. చూడ ఎట్లుంది, చూడనికనే గలీజ్ ఉంది. పెన్సిల్ కూడా చాలా డ్యామేజ్ చేసింది. దీన్ని బట్టి తెలుసుకోవచ్చు పెన్సిల్ ఎంత ప్రమాదకరమో. ఇది అయితే చాలా డేంజరస్. పెన్ను తోటే ఇంత డ్యామేజ్ అయితే ఒకవేళ ఐరన్ రాడ్ పైన పడితే ఏం జరుగుతుంది చూసారే కదా ఏం జరిగిందో. నెక్స్ట్ ఇలానే తెలుసుకోబోతున్నాం టెంకాయ. ఒకవేళ కొబ్బరికాయతో కొడితే ఏం జరుగుతుంది అది తెలుసుకుందాం. ఇప్పుడు ఈ డమ్మీ హెడ్ తోటి కొబ్బరికాయతో కొడితే తల 2 ముక్కలు అవుతుంది అంటారు కదా, నిజంగానే కొబ్బరికాయ అంత డేంజరసా? ఒట్టి కొబ్బరికాయను పచ్చి కొబ్బరికాయను రెండింటిని ట్రై చేద్దాం. ఫస్ట్ మనం ఈ ఒట్టి కొబ్బరికాయతో టేస్ట్ చేద్దాం. ఇది చూడడానికి చిన్ననే ఉంటుంది కానీ గట్టిగా ఉంటుంది. ఇప్పుడు తెలుసుకుందాం అసలు ఏమవుతుందో ఈ కొబ్బరికాయ తోటి కొడితే. 3, 2, 1. ఓరి నాయన, ముక్కలైంది. ఒట్టి టెంకాయతోటి డమ్మీ హెడ్ పైన ఇట్లా కొడితే ఇంత డ్యామేజ్ అయింది. అలాంటిది ఒకవేళ రియల్ ఫేస్ అయితే దీనిలో సగమైన డ్యామేజ్ అవుతుండే ఖచ్చితంగా. అక్కడ చూస్తే కొట్టిన దెబ్బకు టెంకాయనే పగిలిపోయింది. చూడండి టెంకాయ నీళ్ళు కూడా లేవు తాగనీకే. అరే తాగనీకి నీళ్ళు అయిపోయినాయి మొత్తం. ఎగ్జాంపుల్ గా చేసినా సరే ఇది మాత్రం చాలా ప్రమాదకరం. ఇప్పుడు ఇంకా పచ్చి టెంకాయతో టెస్ట్ చేద్దాం. చిన్నగా ఉన్న ఒట్టి టెంకాయతో కొడితేనే అంత డ్యామేజ్ అయితే ఇది సైజులో పెద్దది, మోయడంలో కూడా చాలా బరువుది. అలాంటిది కొడితే ఎంత డ్యామేజ్ అవుతుందో చెప్పాల్సిన అవసరం లేదు. అయినా సరే మనం ట్రై చేద్దాం, అది కూడా ఈ డమ్మీ హెడ్ తోటి. 3, 2, 1.
ఒట్టి టెంకాయతోనే చాలా డ్యామేజ్ అవుతుంది, అంటే పచ్చి టెంకాయ దానికన్నా డబల్ గా డ్యామేజ్ అవుతుంది. ఇది కూడా చాలా డేంజరస్. టెంకాయతోనే కొడితే ఇంత డ్యామేజ్ అయితే ఒకవేళ పూలకుండే తలపైన పడితే ఏం జరుగుతుంది? తర్వాత టెస్ట్ చేయబోతున్నాం డోర్. అనుకోకుండానే మన వేళ్ళు దీని మధ్యలో పడితే నలిగిపోతాయి, అలాంటిది మన తలనే దీని మధ్యలో పడితే ఏమవుతుంది? ఇప్పుడు మనది తెలుసుకుందాం. ఈ డోర్ అనేది ఎంత పవర్ఫుల్ తెలుసుకోవడానికి మనం ఇప్పుడు క్యాబేజీని టెస్ట్ చేద్దాం. ఒకవేళ డోర్ కొట్టేటప్పుడు నా వేలు పడిపోతే దానికోసం మనం ఏం చేద్దాం? గో ఈ షాక్ని ఇలా కూర్చి ఇక్కడ నేను కత్తిని సపోర్ట్గా వాడుతున్నా. 3, 2, 1. ఏం కాలే, ఓన్లీ లొట్టో పడ్డది. డోర్ స్పీడ్ నార్మల్ గా ఉంది కాబట్టి తగిలి దెబ్బ అంత స్ట్రాంగ్ గా లేదు, జస్ట్ నార్మల్ గానే డ్యామేజ్ అయింది. ఈసారి డోర్ స్పీడ్ పెంచి మరీ గట్టిగా ట్రై చేసా. చాలా గట్టిగా తగిలింది కాబట్టి ఎంతో డ్యామేజ్ అయింది అనుకొని చూసా, కానీ కొద్దిగా డ్యామేజ్ అయింది అంతే. ఇప్పుడు మనం హెడ్ తోటి టెస్ట్ చేద్దాం. ఓకే, 3, 2, 1. డోర్ మొత్తం దుమ్మ తిరిగింది. మరి అంత డ్యామేజ్ చేయాలి కానీ మామూలుగా డ్యామేజ్ అయింది. ఈ టెస్ట్ మాత్రం డోర్ ఎంత డేంజర్ తెలుసుకోవడానికి మాత్రమే. సో డోర్ మాత్రం అంత డేంజరస్ కాదు. తర్వాత టెస్ట్ చేయబోతున్నాం ఐరన్ రాడ్. ఇల్లు కట్టాక పైన వీటిని ఇలానే వదిలేస్తారు చాలా మంది, కానీ అనుకోకుండా వీటిపైన పడితే ఎంత ప్రమాదకరమో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అది కూడా ఈ డమ్మీ హెడ్ పైన ట్రై చేసి దీనితోటి క్లారిటీగా తెలుసుకుందాం. 3, 2, 1. ఓరి నాయనా, హెడ్ చూడండి ఇట్లా అయింది. టోటల్ గా ఫేస్ మొత్తం డ్యామేజ్ అయింది. డమ్మీ హెడ్ కి ముందర కొడితే వెనకాల వెళ్ళింది బొక్క. మీరు బాగా గమనిస్తే ఫేస్ మొత్తం డ్యామేజ్ అయ్యి వెనకాల బొక్క వెళ్ళింది. ఈ టెస్ట్ ఓన్లీ శాంపుల్ మాత్రమే, రియల్ గా ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు, కాబట్టి ఇదైతే చాలా ప్రమాదకరం. ఫైనల్ గా టెస్ట్ చేయబోతున్నాం. ఒకవేళ పూలకుండి తలపై పడితే ఏం జరుగుతుంది అది తెలుసుకోవడానికి నేను ఈ డమ్మీ హెడ్ ని తీసుకొచ్చా. దీంతో మనం ఇప్పుడు టెస్ట్ చేసి తెలుసుకుందాం అసలు ఏం జరుగుతుందని. ఈ పూలకుండిని మనం ఇప్పుడు ఇంత హైట్ నుండి వేయబోతున్నాం డమ్మీ హెడ్ పైన. ఈ హెడ్ ని ఇప్పుడు మనం కింద పెడదాం. చిన్నప్పుడు ఇలానే ఒకసారి పతంగి కోసం మిద్దె ఎక్కితే పతంగి ఏమో గోడ అంచుకుంది కార్నర్ లో. అక్కడికి వెళ్ళాలంటే ఒక మిద్దె పై నుంచి వెళ్ళాలి. అలా వెళుతుంటే గోడ మీద ఉన్న పూల కుండి ఇలాంటిది కానీ దీనికన్నా కొంచెం పెద్దది నా కాలు తల్లి కింద పడిపోయింది. అప్పుడే ఒక ఆమె అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చింది. ఆమె మీద పడింది, అయిపోయింది, నా పని అయిపోయింది అనుకున్నా. కానీ ఆమె కొంచెం ముందరికి వెళ్ళింది, ఆమె వెనకాల పూల కుండి పడిపోయింది. అప్పుడు పడింటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 3, 2, 1. చెట్టుకుండి మిస్ అయింది కాబట్టి సేమ్ వెయిట్ ఉన్న రాయిని వేసా. ఇది చూసారా ఎంత డ్యామేజ్ అయిందో? డమ్మీ హెడ్ కాబట్టి ఈ రేంజ్ లో అయింది. రియల్ అయితే దీనిలో సగమైన డ్యామేజ్ అవుతుండే. సో పూలకుండి కూడా చాలా డేంజరస్.